లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఆద్యాంతం ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరూ ఊహించినట్లుగా రామచందర్ను వరించినట్లు తెలుస్తోంది. మరోవైపు నేడు ఏపీలో అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. జూలై 1న అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ పదవికి రామచంద్రరావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉండగా అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకొచ్చింది. అయితే అధ్యక్ష పదవికి తనను ఎంపిక చేసినట్లు సమాచారం లేదన్నారు రామచంద్రరావు. అయితే తనకు బాధ్యతలు అప్పగిస్తే నిర్వర్తించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ తరఫున చూస్తూ ఉన్నారు. బీజేపీ ఆలోచన, బీజేపీ యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేంద్రంలో ఏ విధంగా మోదీ గారి ఒక పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా పనిచేశారు. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏంటంటే మాకు కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు అవకాశం ఇస్తే నేను పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీని అధికారం తీసుకువచ్చేటటువంటి దిశలో పనిచేస్తాము. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. జూలై 1న ఏపీ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు.